హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మన బ్రాంచెస్ వచ్చేసి గుంటూరు, హైదరాబాద్ అండ్ ఈవెన్ ఆన్లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. మీరు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కమెంట్ బాక్స్ లో కమెంట్ అనేది కూడా చేయొచ్చు. సో ఈ రోజు మనం ఏంటి అంటే తెలుసుకోవాల్సుకున్న టాపిక్ ఏంటి, జనరల్ గా మెయిల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి తెలుసుకుందాం. మెయిల్స్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయా, మెయిల్స్ లో ఇంబ్యాలెన్సెస్ ఏంటి అని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఒక మెయిల్ బాడీని డ్రైవ్ చేయాలి అన్న వాళ్ళలో ఉండే హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ యొక్క రోల్ ఏంటి, మెయిల్స్ లో కణాల ఉత్పత్తి కానీ, రిప్రొడక్టివ్ లైఫ్ కానీ, సెక్షువల్ లైఫ్ ని కానీ ఇదంతా కూడా లీడ్ చేస్తుంది. అంటే ఒక హార్మోన్ సిస్టమ్ అనేది నార్మల్ గా ఉన్నప్పుడే సెక్షువల్ లైఫ్ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా నార్మల్ గా ఉంటుంది. సో మెయిల్స్ లో ఉండే హార్మోన్స్ ఏంటి, లైక్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, థైరాయిడ్ హార్మోన్ అనేది కూడా ఉంటుంది. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ అనేది బ్రెయిన్ సిస్టమ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మెయిల్స్ లో జనరల్ గా ఈ నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు కానీ లేదా ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కలటంలో ఉండే ఇబ్బందులు కానీ, లేదా స్పర్మ్ కౌంట్ లో ఇబ్బందులు కానీ వీటి వలన వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది బ్రెయిన్ సిస్టమ్ నుంచి డెవలప్ అవుతుంది. ఒక హార్మోన్స్ అనేది నార్మల్ గా రిలీజ్ అవ్వాలి అన్నా కానీ బయోలాజికల్ సైకిల్ ద్వారా రిలీజ్ అవ్వాలంటే నార్మల్ స్లీప్ అనేది ఉన్నప్పుడే బయోలాజికల్ సైకిల్ అనేది బాడీలో యాక్టివ్ గా ఉంటుంది. హార్మోన్స్ అనేది నార్మల్ గా రిలీజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు అనేది ఉన్నప్పుడు కూడా దీని యొక్క ఇంబ్యాలెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. టెస్టిస్ నుంచి రిలీజ్ అయ్యే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే ఉందో దీనిలో టెస్టిస్ లో ఉండే ఇంబ్యాలెన్సెస్ వలన లేదా వాటిలో ఉండే ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లో ఇంబ్యాలెన్సెస్ అనేది జనరల్ గా వస్తూ ఉంటాయి. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లో ఇంబ్యాలెన్సెస్ అనేది రావటం అనేది వచ్చినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం అనేది కౌంట్ పైన ఉంటుంది. అండ్ ఎక్కువగా సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కానీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళలో కూడా ఈ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉంటాయి. అండ్ ఒబేస్ గా ఉన్న వాళ్ళలో అంటే ఫ్యాట్ ద్వారా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒబేస్ గా ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది అవుతుంది. అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండటం మూలాన, సెడెంటరీ హ్యాబిట్స్ ఉండటం మూలాన, లేదా ఒబేస్ గా ఉండే వాళ్ళల్లో ఓవరాల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉంటుంది. సో వీటిని మనం ఎలా తగ్గించుకోవచ్చు, ప్రతిదానికి మెడికేషన్సే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవటం మూలాన కూడా వీటిని మనం తగ్గించుకోవచ్చు. కొన్ని ఫ్రూట్స్ అంటే లైక్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ని పెంచే కొన్ని ఫ్రూట్స్ లైక్ బనానా కానీ, లేదా పొమోగ్రనేట్ అనేది కానీ, లేదా గోవా లాంటివి ఎక్కువగా తీసుకోవటం మూలాన టెస్టోస్టెరాన్ హార్మోన్ ని మనం పెంచుకోవచ్చు. అలాగే ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ గా చేయటం మూలాన బాడీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఈస్ట్రోజన్ అనేది ఏదైతే హైలో ఉంటుందో అది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. గుడ్ స్లీప్ అనేది ఉండటం మూలాన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది కూడా లేకుండా హెల్దీ లైఫ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.